టిఆర్ఎస్ పార్టీ యూత్ గోయిక నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. బాగున్నారా సార్? బాగున్నాం. టిఆర్ఎస్ పార్టీ చాలా బాగుంది. కవితమ్మ చాలా బాగున్నారు. అదే ఎనర్జీతో ఉన్నారు. ఇక్కడ నుంచి వస్తుంది సార్ అంత బూస్టర్ అంత ఎనర్జీ. కవితమ్మతో పాటు ఈవెన్ కార్యకర్తలకు కూడా అదే ఎనర్జీ. ఎక్కడైనా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ముట్టడించాలన్నా అంతే దూకుడుకున్నారు, కలెక్టర్ ఆఫీస్ లో ఏదైనా చేయాలన్నా అంతే దూకుడుకున్నారు. సో ఎక్కడ కూడా తగ్గకుండా అంత ఎనర్జెటిక్ గేమ్ తీసుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని. మా టిఆర్ఎస్ పార్టీలో యూత్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. యూత్ దెబ్బలు కొట్టడానికైనా దెబ్బలు పడడానికైనా ఏది ఉన్నా సరే అన్న మేము ఫైట్ చేస్తాను అడుగుంటాం. అక్క గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, ఇదే అక్క గురించి జాగృతిలో వర్క్ చేసిన వాళ్ళు, సో అక్కని నమ్ముకొని 10 సంవత్సరాలు ఆగమైన అక్కని నమ్ముకొని ఈరోజు రోడ్డు మీద పడ్డాం అని చెప్పేసి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరో అనామకుని నేను పోయినప్పుడే కూర్చోబెట్టి నేను ఏ కులమా ఏ గోత్రమా ఏందా ఏం అడగకుండా నాకు బ్రేక్ఫాస్ట్ చేయించి నా ప్రాబ్లం 10 నిమిషాలు సాల్వ్ చేసి పంపించేసిన ఆమె 10 సంవత్సరాలు ఎంబడి తిరిగి అక్కెంబడి కష్టపడి తిరిగిన వాళ్ళకి సపోర్ట్ చేయదనా? అక్క వల్ల చాలా మంది లబ్ధి ఉంది. అక్కకి ఇవాళ రోజు మాట్లాడుతారంటే వాళ్ళ అయ్యమ్మలకు సంస్కారం నేర్పియలేదు. తండ్రిని విమర్శిస్తుంది, అన్నని విమర్శిస్తుంది. సో మరి ఇంత రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను విమర్శించి ఈరోజు బయటికి వచ్చి రాజకీయ స్వార్థం అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఎందుకు ఫైట్ చేయదన్న ఫాదర్ తోని? పార్టీలా అక్కను తొక్కేసారు. మా కళ్ళ ముందు జరిగింది. అందరు ముందర చీరలేసి మా అక్క చీరలు వేయలే. ఇంకా ఆడబిడ్డకే మీరు మీ పార్టీలా సపోర్ట్ చేయనప్పుడు ఎందుకుంటారనా? టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నాం కదా, ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి 15 రోజుల్లో కనుక సరిగ్గా వివరణ లేకపోతే ఆ పార్టీ పేరు కూడా మీకు ఉండదు. మేము మా పార్టీ పేరు చేంజ్ చేయడము కాని పని. కాన్ఫిడెన్స్ అంతే అన్న. రీసెంట్ గా ఉప్పల్ బగాయత్లో రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి పతనం మొదలయ్యింది అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది. సో 2028-29 డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీదే అనుకోవచ్చా? ఇప్పుడు బగాయత్ ఏదైతే జరిగిందో మన సొంత ఇంట్లో అక్క చెల్లెలు జరిగితే మన రక్తం ఎట్లా మరుతుందనా? కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అని ఇప్పుడు నుంచి స్టార్ట్ అన్నా. ఇంకా ఉద్యమాలు ఆగాయి. ఉద్యమాలు ఇంకా ఉద్ధృతంగా పెరుగుతాయన్నా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టిఆర్ఎస్ పార్టీ యూత్ గోయిక నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే నవీన్ గారు. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. టిఆర్ఎస్ పార్టీ చాలా బాగుంది. కవితమ్మ చాలా బాగున్నారు. అదే ఎనర్జీతో ఉన్నారు. అదే ఎనర్జీతో ఎక్కడ కూడా ఏం తగ్గలేదు. ఎక్కడ తగ్గేదే లేదు, ప్రసక్తే లేదు తగ్గేది. ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంత బూస్టప్ అంత ఎనర్జీ? అంటే కవితమ్మతో పాటు ఈవెన్ కార్యకర్తలకు కూడా అదే ఎనర్జీ. ఎక్కడైనా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ముట్టడించాలన్నా అంతే దూకుడుకున్నారు, కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా చేయాలన్నా అంతే దూకుడుకున్నారు. రీసెంట్గా ఉప్పల్ భగాయత్లో కూడా అన్ని దెబ్బలు తగిలినా కూడా అంతే దూకుడుగా ఉన్నారు. సో ఎక్కడ కూడా తగ్గకుండా అంత ఎనర్జెటిక్ గేమ్ తీసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. అన్న ఎట్లుంటుందంటే సేమ్ ఒక విజన్ ఉన్న లీడర్. మా టిఆర్ఎస్ పార్టీలో యూత్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. యూత్ దెబ్బలు కొట్టడానికైనా దెబ్బలు పడడానికైనా ఏది ఉన్నా సరే అన్న మేము ఫైట్ చేస్తాను అడుగుంటాం. మీరే చెప్పండి అన్న, చాలా మందిని ఇంటర్వ్యూలు తీసుకుంటుంటారు, చేస్తుంటారు కదా. ఏ పార్టీలో ఒక 50% యూత్, ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి అన్న? ఓకే, ప్రతి ఒక్కదానికి యూత్ వింగ్లు ఉంటాయి కదా. బీఆర్ఎస్ అండ్ బీజేపీ కావచ్చు, తర్వాత దానికి సంబంధించి బీజేవైఎం కావచ్చు, కాంగ్రెస్కి ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ కావచ్చు. సో ఆ యూత్ ఉంటారు కదా. అట్లా మీ దాంట్లో కూడా టీఆర్ఎస్ యూత్ వింగ్ లేదన్న? మా దాంట్లో ఏ వింగ్ అయినా సరే యూతే ఉన్నారు. ఏ వింగ్ అయినా తీసుకోండి. అక్క బ్యాక్ బోనే మొత్తం యూత్. ఓకే, అక్క బ్యాక్ బోనే మొత్తం యూత్ అన్న. సో యూత్ వల్ల ఇవాళ రేపు మీరు లైక్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, మీరు చూపించానన్న ఒక చిన్న స్థాయి నుంచి యూత్ నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, మినిస్టర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అప్పుడు ఉద్యమకారంలో 5-6 మంది ఉండొచ్చు నాకు, అంతే కదా. కానీ మా దాంట్లో పెద్ద ప్రధాన పీట యూత్కి. వాళ్ళకి కేపబిలిటీ, వాళ్ళు జనాల గురించి ప్రశ్నించే తత్వం ఉందా వాళ్ళకి, అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేయగలుగుతారా, స్పాట్ క్విక్ చేసే వాళ్ళని మా అక్క ఎంకరేజ్ చేస్తుంది.
ఓకే అన్న. సో రిస్క్ కూడా ఉంటుంది కదా అన్న అంతే విధంగా. సో ఈరోజు ఎందుకంటే చాలా వరకు మనం పొలిటికల్గా చూస్తున్నాం, మీరు కూడా ఎన్నో పాలిటిక్స్ చూసే ఉంటారు. పొలిటికల్ ఈరోజు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎదిగిందంటే సో అవసరం ఉన్నంత వరకు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత బయలు పడేస్తే ఏం పరిస్థితి? అన్న ఇప్పుడు నేను అంటే నా గురించి చెప్తానా. నేను చిన్న మటన్ షాప్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. సో నాకు 2014లో అప్పుడే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే ఫామ్ అయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పుడు నాకు ఒక చిన్న ఇష్యూ అయింది. సో ఇప్పుడు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, కానీ అప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు. అప్పుడు పోలీసు వాళ్ళు నోరు తెరిస్తే పిచ్చి బూతులు మాట్లాడడం. పోలీసు వాళ్ళు ఏదైనా ఇంటికి, మన ఇంటికి ఇప్పుడు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి పాత జీపులు ఉంటుండే, జీప్లో ఒక పోలీసులు 6 మంది వస్తే ఇంట్లో హడలైపోతారు. ఓకే. సో ఆ టైంలో మాది ఒక చిన్న ఇష్యూ అయింది. ఇష్యూ వల్ల నేను మా లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయినా స్పందన లేదు, అండ్ మళ్ళీ కేటీఆర్ సార్ దగ్గర అయితే ఛాన్సే లేదు, అండ్ హరీష్ రావు గారి దగ్గర వెళ్ళినా అక్కడ ఛాన్స్ లేదు. ఇక కేసీఆర్ సార్ని అయితే దూరం చూడడమే తప్ప ఇంకేం లేదు. ఆ టైంలో కవితక్క వాళ్ళ ఇల్లు మన ఇక్కడ ఇది నోవాటెల్ హోటల్ అక్కడ ఉంటుండే. సో అంటే చిన్న బ్యాక్గ్రౌండ్, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని అంటే చిన్న ఉండొచ్చు, కానీ లైఫ్ టైం గుర్తుంటాయి అన్నారు. సో నాకు పోలీస్ దాంట్లో నేను చెయ్యని తప్పుకి నా మీద ఏదో చిన్న ప్రాబ్లం చేసి నన్ను ఇబ్బంది పెడుతుంటే అక్క దగ్గరికి వెళ్ళేసరికి, అక్క దగ్గర అప్పుడు గన్ మ్యాన్లు అంతా బిక్కు భయపడుకుంటే అక్క దగ్గరికి వెళ్తే అక్క పిలిచి తమ్ముడు ఏమైంది మా అంటే, అక్క ఇట్ అయింది. ఫస్ట్ నాకు అక్క ఒకటే అన్నది. స్టిల్ ఇయ్యాలట్టు కూడా అది నాకు చాలా గుర్తుంటాయి అన్న. మా అక్కకి గుర్తు లేకపోవచ్చు, నాలాంటి మంది చాలా మందికి ఆమె హెల్ప్ చేసింది. ఇప్పుడు అక్క గురించి ఇన్ని మాట్లాడతారు, కానీ ఆమె ఎంత హెల్ప్ చేసిందో, ఆమె చేసిన హెల్ప్ కి, ఆమె డెడికేషన్ కి, ఆమె ఏదైతే వర్డ్ ఇస్తే ఆ వర్డ్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని చూసే ఆమె పెద్ద ఫ్యాన్ అయిపోతాం మేము. సో ఆమెని ఫాలో అయిపోతున్నాం. సో అప్పుడు అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే, అక్క ఏమైంది తమ్ముడు అంటే, ఇట్లా అయింది. ఫస్ట్ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసినావా అంటే, లేదక్క. కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి, అక్క బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, నాకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయించి తినిపించి, టెన్షన్ పడకు ఇప్పుడు చెప్పు అని అక్క డైరీ తీసుకొని, డైరీలో నా పేరు, మా ఫాదర్ పేరు, నేను వచ్చిన ఏరియా అంతా రాసుకొని, సరే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా తమ్ముడు అని చెప్పేసి, నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత క్విక్ రెస్పాన్స్ ఉంటుందని. అప్పుడు అక్క సాయంత్రం కల్లా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కాల్ వచ్చింది. అంటే ఫస్ట్ అక్క నాకు తెలియనప్పుడు ఒకలాగా మాట్లాడేది పోలీసులు, అక్క దగ్గరికి వెళ్ళి పైకి ఫోన్ వచ్చేసరికి పోలీసులు మాట్లాడిన తరికా వేరే ఉంది. తమ్ముడు అక్కడ ఎందుకు వెళ్ళినావు తమ్ముడు, నాకు తెలియదు అన్న, మీరు మా ఫ్యామిలీలో పోలీసులు వచ్చాడంటేనే మాకు పెద్ద గగనం భయపడుతుండే మేము. మీరు మా ఇంటి ముందు వచ్చింత హంగామా చేస్తే మాకు ఇబ్బంది అవుతుందన్న, అందుకోసం అక్కడ. సో ఆ ఒక్క దాని వల్ల ఈ కేసు, ఆ ఒక్క రోజు నేను అక్క కానీ నాకు సపోర్ట్ చేయకపోతే నేను చాలా సఫర్ అవుతుండే. అంటే పోలీసు వాళ్ళు రిమాండ్ చేసేద్దాం. అప్పటికే నాకు పెళ్ళే కాలే. సో గరీబుల ఫ్యామిలీల పెళ్లి కానోళ్ళకి జైలు పంపిస్తే, జైలు గిట్ట పోయి ఉంటే పిల్లనిస్తారా లేరు. నా పెళ్లి కాకపోతుండే, మా ఇద్దరు తమ్ముల పెళ్లి కాకపోతుండే, మా చెల్లె పెళ్లి కాకపోతుండే, మా సంసారం ఎటో పోతుండే. ఆ కట్టేసి స్టిల్ ఇయ్యాలటి రోజు దాకా మా అక్క, నేను ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు అక్క 100% సపోర్ట్ చేసింది. ఇప్పుడు అక్క ప్రాబ్లం ఉంది, నేను 100% సపోర్ట్ చేస్తా, 100% సపోర్ట్ చేస్తా. అది ఏ బెనిఫిట్ లేనే లేదు. ఏది నాకు టికెట్ ఇవ్వాలి, నాకు ఏదో చేయాలి అని. నా లెక్క పని చేసేటోళ్ళు కొన్ని వందల వేల మంది అక్క దగ్గర ప్రజెంట్ ఉన్నారు. అక్క దగ్గర టికెట్ అని, డబ్బులు అని ఏం ఆశించకుండా జెన్యున్ గా సొంతంగా తిరిగేటోళ్ళు. నా దగ్గర నాకు కొద్దిగా స్తోమత ఉంది కాబట్టి నేను కార్ తీసుకొని తిరుగుతున్నా. స్తోమత లేని వాళ్ళు బైక్ తీసుకొని తిరుగుతారు, ఇంకా స్తోమత లేని వాళ్ళు అక్కెంబడి తిరుగుతారు. అన్ని విధాలుగా అట్లా సపోర్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారన్న. అప్పటి నుంచి నాకు ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అక్కెంబడే అన్నాను. అయితే అన్న, మీరు అక్క గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, ఇదే అక్క గురించి జాగృతిలో వర్క్ చేసిన వాళ్ళు, సో అక్కని నమ్ముకొని 10 సంవత్సరాలు ఆగమైనాం, అక్కని నమ్ముకొని ఈరోజు రోడ్డు మీద పడ్డాం, సో మా వల్ల ఆమెకు ఒక పెద్ద పీట వచ్చింది, పెద్ద ఫాలోయింగ్ వచ్చింది, సో ఇది మమ్మల్ని కాదనుకుంటా పక్కన అని చెప్పేసి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేమో
ఇంత బాగా చెప్తున్నారు, వాళ్ళని నమ్మచ్చా మిమ్మల్ని నమ్మచ్చు? అన్న నేను ఒక మాట చెప్తా. నేనేమంటా అంటే నేను చాలా గ్రౌండ్ లెవెల్కి వచ్చినా కాబట్టి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాం మనం. కవితక్క నేను ఎవరో అనామకుని నేను పోయినప్పుడే నాకు కూర్చోబెట్టి సంస్కారం కూర్చోబెట్టి నేను ఏ కులమా ఏ గోత్రమా ఏందా ఏం అడగకుండా కూర్చోబెట్టి నాకు బ్రేక్ఫాస్ట్ చేయించి నా ప్రాబ్లం 10 నిమిషాలు సాల్వ్ చేసి నాకు పంపించేసింది ఆమె. సో 10 సంవత్సరాలు ఎంబడి తిరిగి అక్కెంబడి కష్టపడి తిరిగిన వాళ్ళకి సపోర్ట్ చేయదనా? చేస్తుండొచ్చు. అండ్ అంటే మీ మాట నేను అప్పటి నుంచి అక్కతో నేను తిరుగుతూనే ఉన్నా కదన్నా. అక్క వల్ల చాలా మంది లబ్ధి పొందారు, చాలా మంది లబ్ధి పొంది అక్కకి ఇవాళ రోజు మాట్లాడుతారంటే వాళ్ళకి సంస్కారం లేదన్న. వాళ్ళ అయ్యమ్మలకు సంస్కారం నేర్పియలే. ఎందుకంటే చాలా మంది అక్క దగ్గరకు వచ్చినప్పుడు చిన్న స్కూటర్ మీద వచ్చినప్పటి నుంచి నేను చూసినా, ఆ స్కూటర్ మీద పోయి వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో పోయి మంచి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళ అయ్యమ్మని మంచిగా చూసుకొని వాళ్ళ ఒక మంచి కమ్యూనిటీలో ఉండేటట్టు స్టేజ్ వచ్చి అక్కని తిడుతారు అంటే అది వాళ్ళ సంస్కారానికి అంతే వదిలేస్తున్నాం మనం అంతే. ఎందుకంటే సపోర్ట్ చేసి మనని పైకి తీసుకొచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే అన్న, తల్లిదండ్రులు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అట్లనే అక్క వీళ్ళని అట్లా లేపుకుంటా వచ్చి పెద్దగైన తర్వాత తంతే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు తంతే ఎంత ఫీల్ అవుతారో అక్క స్టిల్ ఇవాళ రోజులు అట్లా ఫీల్ అవుతుంది. ఓకే. అయితే అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే తండ్రిని విమర్శిస్తుంది, అన్నని విమర్శిస్తుంది, సో సొంత పార్టీ లైఫ్ ఇచ్చినటువంటి పార్టీని విమర్శిస్తుంది, వారి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ ఉన్నది, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సో మరి ఇంత రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను విమర్శించి ఈరోజు బయటికి వచ్చి రాజకీయ స్వార్థం అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఇవాళ అంటే మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాం కదనా. సో మాకు యాజ్ ఏ ఉమెన్స్ ఎంతమంది ఉమెన్స్ చాలామంది టచ్ అవుతుంటారు, మాట్లాడుతుంటారు కదా. కవితక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దాంట్లో చెప్పారా ఎందుకు ఫైట్ చేయొద్దనా ఫాదర్తోని మదర్తో ఎందుకు ఫైట్ చేయొద్దనా? సో ఇంతమంది ఎవరైతే చెప్తారో వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఆస్తుల గురించి అన్నదమ్ములకి ఎన్ని కేసులు అయ్యి కోట్లు ఎక్కి గల్లలు పట్టుకొని కొట్టుకొని మర్డర్లు చేసుకునే దాకా రోడ్డు మీద వచ్చిన లేరా? కానీ ఇక్కడ జరుగుతుందా? అక్క ఒకటే మాట ఎందుకు అవును. సో పార్టీలా అక్కని తొక్కేసారు. మా కళ్ళ ముందు జరిగింది, అక్క అందరు ముంగట చీరలు వేసి మా అక్క చీరలు వేయలే. అక్క అందరు కూర్చొని ఉంటే మా అక్క నించొని ఉంది. అది ఇక్కడ ఎంత సంస్కారం మరి? అంటే సొంత ఇంట్లో ఆడబిడ్డకే మీరు మీ పార్టీలా సపోర్ట్ చేయనప్పుడు ఎందుకుంటారనా? ఓకే సరే, అక్కడ చేయలేదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు అండ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఎమ్మెల్సీ చివరి రోజు శపథం చేసి నేను మళ్ళీ అడుగు పెట్టేది ఒక గౌరవ సంస్కారమైనటువంటి పదవితోనే నేను వస్తా అని చెప్పేసి ఈక్వల్ టు సీఎం అనుకోవచ్చు. రీసెంట్గా ఉప్పల్ భగాయత్లో రేవంత్ రెడ్డి ఈరోజు నుంచి నీ పతనం మొదలయ్యింది అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది. సో 2028-29 డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీదే అనుకోవచ్చా అన్న? 100% అబ్సల్యూట్లీ అనుకోవచ్చు. ఎందుకంటే అన్న ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తానా, ఉద్యమకారులు ఉద్యమం చేసి వాళ్ళ రక్తం చిందిస్తే వచ్చిందే తెలంగాణ అన్న. వాళ్ళ రక్తం చిందించిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాల్లో చెయ్యని పనిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 హామీలు ఇచ్చిరో ఆ 6 హామీల ఒక హామీ ఉద్యమకారులకి 250 గజాల జాగా, 25,000 రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డు ఇస్తా అని చెప్పి వాళ్ళని నమ్మించి వచ్చిన తర్వాత వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. కమిటీ ఇచ్చారు కదా, కమిటీ ఇచ్చారు. కోదండరామ్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, అందరు మేధావులు ఉన్నారు. సో కేసీఆర్ చేయలేనటువంటి పని అట్లీస్ట్ కమిటీ రూపంలో ఈయన ఒక స్టెప్ ముందరికి వేయడం అనేది జరిగింది. సో కొన్ని రోజులు ఆగొచ్చు కదా. సరే నా కమిటీ ఎన్ని రోజులు అవుతుందన్న? 2 months. 2 months అవుతుంది. కమిటీకి వేసిన తర్వాత నివేదిక 15 days ఇవ్వాలన్న. సో 2 months లా సరే 2 months లా మేము ఉద్యమకారులకు ఇది ఇస్తాము, ఇది చెయ్యాలనుకుంటున్నాం అని ఒక స్టేట్మెంట్ ఏది ఇవ్వలేదు. ఇప్పుడు బగాయత్ విషయంలో అన్న అక్కడికి వెళ్తే ఉద్యమకారుల గురించి ల్యాండ్ విషయంలో అక్కడికి వెళ్ళగానే అక్కకి 1 minute అన్న అక్కడ కార్ దిగితే నిర్దాక్షిణీయంగా అంత క్రూరల్ పోలీసులు నేను ఏడ చూడలేదు.
మరి ఒక టెర్రరిస్ట్ అనుకుర్రా మరి ఏమనుకుర్రో, ఆమె మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఒక పార్టీ చీఫ్, అండ్ ఇంకొకటనా అందరు జనాలు మర్చిపోతారు కానీ బతుకమ్మ ఎవరు మాట్లాడిరన్నా కవితక్క కానీ బతుకమ్మ గురించి మాట్లాడకపోతే, బతుకమ్మ గురించి ఉద్యమం చెయ్యకపోతే ఇవాళ రోజు ప్రతి సినిమాలో కావచ్చు, పాటలలో కావచ్చు, ఇంతకుముందుకు మనం బతుకమ్మ పెట్టుకొని డ్యాన్స్ చేస్తే నవ్వుదురు. ఇవాళ రోజు అదే బతుకమ్మని ప్రపంచ పటంలా నిలబెట్టి అందరి ముందు తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్ క్రియేట్ చేసిండ్రు. సో ఆమెని ఇంత నిర్దాక్షిణ్యంగా రాళ్ళు రప్పలాల క్రూరల్గా లాక్కొని గుంజుకొని వెళ్ళి ఏందన్న. సో పోలీసులు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుర్రా, లేకపోతే కాంగ్రెస్ పోలీసులతో చేపిస్తుందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ల్యాండ్ ఏదైనా ఇష్యూ ఉందంటే వస్తే కూర్చోబెట్టి ఈ ల్యాండ్లో ఇది ఇవ్వలేము, ఇది ఆల్రెడీ అయిపోయింది, మేము ఆల్రెడీ ఉద్యమకారులకు ఇస్తున్నాము, లేకపోతే వగైరా దేని నుంచి ప్రపోజల్స్ ఉన్నాయి మేడం, ఇక్కడ కాకపోతే ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి ఇప్పిస్తాం. ఆ లోకల్ కలెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు వచ్చి మాట్లాడి మేడం ఉద్యమకారులకి ఇదే కమిటీ చేసినాము జరుగుతుంది అని మాట్లాడాలి కదన్నా. ఏందన్నా మేమేమో తక్కువ, పోలీసు వాళ్ళేమో ఎక్కువ. సరే అన్న, ఇప్పుడు మీరు కూడా 2000 మంది 3000 మంది ఒకటేసారి ఆ విధంగా వెళ్ళడం డెఫినెట్గా శాంతి భద్రతలు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అదేదో కూర్చోనో లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీల దగ్గరనో లేకపోతే మినిస్టర్ల దగ్గరనో, ప్రజాపాలన ప్రభుత్వం అంటారు కదా, డెఫినెట్గా వాళ్ళతో కూర్చొని మరి ఎక్కడి వరకు వస్తుంది, ఏమి ఇస్తారు, ఎక్కడ జాగిస్తారు మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూడా 5000 మంది 3000 మంది ఒకటేసారి అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నా? అంటే ప్రీవియస్ ప్రెస్ దాంట్లో అక్క ఇప్పటికి కొన్ని 10,000 సార్లు ఉద్యమకారులకి ఏం చేసిరని ఆల్రెడీ అడిగింది అక్క. మేము గత నెల రోజుల నుంచి మేము 2వ తారీఖు రోజు బగాయత్లో ఉద్యమకారుల గురించి ఉద్యమం చేస్తున్నామని ప్రకటనలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాము. సో ఆ టైంలో గవర్నమెంట్ స్పందించి లేదు మేము ఉద్యమకారులకు ఆల్రెడీ కమిటీ చేసేసినాము, 2 నెలల ఇంకో అయిపోతుంది, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఇస్తున్నాము, ఇది ప్రపోజల్ ఉంది అని చెప్తే మేము చేయకపోతుండే కదా. అంటే దీనికైనా కొంచెం టైం కావాలి కదా. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని అట్లీస్ట్ వీళ్ళు 2.5 సంవత్సరాలు ఒక కమిటీ రూపంలో ఏదో ఒక స్టెప్ ముందరికి వేసిందంటే మేబీ ఇంకొక కొన్ని రోజులు టైం ఇస్తే బాగుంటుండేనేమో. అవునన్నా, మీరు చెప్పిన ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అద్దంకి దయాకర్ కావచ్చు, ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, మేము భూ పోరాటం చేస్తున్నామని తెలుసు కదా. తెలిసినప్పుడు ఒక్క పేపర్ స్టేట్మెంట్, ఒక్క ప్రెస్ నోట్ మీరు చేయకండి, చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ మేము కమిటీ పెట్టినాం, ఇక్కడ ఒక ప్రపోజల్ ఉంది నడుస్తుంది, మేము చేసేస్తాం చెప్పొచ్చు కదన్నా. ఓకే, ఎందుకు చెప్పట్లేదు మరి? సార్ ఇంత అయింది కదన్నా, ఇప్పుడైనా చెప్పొచ్చు కదన్నా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేరన్నా? మరి సో ఇప్పుడు అంటే మొన్న జరిగినటువంటి ఇష్యూ నుంచి అక్కడికి కాంప్రమైజ్ లేకపోతే ఇకపైన అసలైన సినిమా అన్నా ఇప్పటి ఉద్యమకారుల రక్తం చిందింది. కవితక్క చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అని. ఇప్పుడు నుంచి స్టార్ట్ అన్నా, ఇంకా ఉద్యమాలు ఆగాయి, ఉద్యమాలు ఇంకా ఉధృతంగా పెరుగుతాయి అన్న, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. దేని నుంచి చేస్తారు ఉద్యమకారుల గురించి. ఓకే, అంటే ఒక బేస్ ఉండాలి కదా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవును అని చెప్పుకున్నాం కదా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అది 15 రోజుల్లో కనుక సరిగ్గా వివరణ లేకపోతే ఆ పార్టీ పేరు కూడా మీకు ఉండదు. అవును అన్న, మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టేసి ఆల్రెడీ 2 నెలలకి దాటింది. సో 1 మంత్లో ఇవ్వాలని చెప్పి. సో మీకు కూడా తెలుసు, జనాలకి ప్రజలందరికీ కూడా తెలిసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, 1కి 100 కంప్లైంట్లు వీళ్ళే సొంతంగా వీళ్ళే అన్ని చేసి పార్టీ, కానీ మేము మా పార్టీ పేరు చేంజ్ చేయడము వాళ్ళు చేసుకోలేరు అన్నది. అంతేనా? కాని పని అది. నేను కాన్ఫిడెన్స్ అంతే అన్న, అంతే. టీఆర్ఎస్ పార్టీ మీదే అయినట్టు. అంతే, మాదే మరి పట్ట మీదే, మాదే. టీఆర్ఎస్ పార్టీ మాదే, భాజపా మాదే పార్టీ, సొంత పార్టీ మాది. సో ఛాన్సే లేదు. ఈరోజు గ్రౌండ్లో ఉద్యమకారుల గురించో, మహిళల గురించో, లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫ్రీ హాస్పిటల్ ఇస్తాము అని పంచజన్యాలు చెప్పేస్తే జనాలు నమ్మి కవిత గారినో లేకపోతే మిమ్మల్ని చూసి ఓట్లు వేసేస్తారా అన్న? ఇగో ఒక మాట చెప్పాను అన్న, అంటే వాస్తవంగా చెప్తా,
మనము ఒక ఇల్లు చేంజ్ అయ్యి ఇంకో ఇంట్లో పోతేనే సర్దుకుంటాను టైం పడుతుంది అన్న. కొత్త పార్టీ విమర్శలు అనేవి చాలా జరుగుతాయి. ఆ విమర్శలు జరిగినప్పుడు ఆ నిలబడి మాట్లాడి గొంతెత్తి నిలబడి దాన్ని క్లోజ్ చేస్తాం మేము. అండ్ ఇంకోటనా, ఇప్పుడు 5 సూత్రాలు మేమైతే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఒకటి సింపుల్గా చెప్తాను మీకు. ఎడ్యుకేషన్ అనేది అయితే ఎట్లుందంటే అన్న, గరీబోడు చదివించలేని సిచ్యువేషన్లో ఉండు. అండ్ ఇంకా ఏదైతే వైద్యం ఉంది కదన్న, మీకు కూడా తెలుసు, ఇవాళ రోజు చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి పోతే 10-15 వేలు 20 వేలు ఏంది బయట పట్టలేదు. ఇవాళ జీతాలు ఎంత ఉన్నాయన్న, 25,000 30,000 40,000 కానీ లేవు. సో గరీబోడు వాడు పిల్లలను చదివించుకుందుడా, వాళ్ళ ఇంట్లో అమ్మనో నాయననో ఎవరో లేకపోతే అక్కనో చెల్లెలో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే వాళ్ళని చూసుకుందుడా. సో వాడు సర్వే ఎట్లయితాడు. సో గవర్నమెంట్ ఏ విధంగా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తుంది, హాస్పిటల్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఈ 2 విషయాలు చెప్తా. 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడం అనేది జరిగింది. సెకండ్ వచ్చేసి ఈరోజు KG to PG వరకు విద్య అన్నారు గతంలో, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు, స్కిల్స్ యూనివర్సిటీ అంటున్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్ ఫ్రీనే కదా, చెప్తారు కానీ చేస్తలేరు కదా. 250 కోట్లతో కడుతున్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో. చూపిరన్నా మీరు అంటే హైదరాబాద్ వదిలిపెట్టి బయటికి నేను కాదన్నా, లేదన్నా. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు మా జనంబాటలో నేను భద్రాచలము, పినపాక అంటే మొత్తం ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని నేను తిరిగినా. ఈడ స్కూల్ కనిపించలేదన్నా, స్కూళ్ళలో బాత్రూమ్లే గతి లేవన్నా. ఇవన్నీ చెప్పుడు సెకండరీ. కానీ ఆడపిల్ల గురుకులాల బాత్రూమ్లు లేవన్నా, పెచ్చలు ఊడిపోతున్నాయి, కరెంట్లు లేవు, తిండి లేదు వాళ్ళకి. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టించరు కాదు, ఉన్న స్కూల్ నుంచి మంచిగా చేయరు ఫస్ట్. నేను మొత్తం మన తెలంగాణ మొత్తంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కటి మేము ఆల్రెడీ జనం మాట తిరుగుతున్నాం అన్న. మొత్తం ఆల్రెడీ సగం తెలంగాణ తిరిగినాం, ప్రతి ప్లేస్ తిరిగినాం మేము. ప్రతి ప్లేస్ నువ్వు చూపియానా, ఏడ కనిపిస్తుంది అన్న. ఈడ హైదరాబాద్ లో నువ్వు ఏదో కట్టేసి, హైదరాబాద్ లో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, సెటిల్ ఉండి చదివించుకున్నట్టు చేసుకున్న వాళ్ళు ఉంటారన్న. విలేజ్ లో ఉంటారన్న, విలేజ్ లో ఏడుంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు. ఏం లేవన్నా, అసలు శిథిలావస్థలలో ఉన్నాయి స్కూళ్ళు. హాస్పిటల్ అయితే దారుణం అన్న. హాస్పిటల్కి మంచి చేసుకుందామని పోతాడు, ఇంకా చెడ్డ చేస్తాడు ఆడికెళ్ళి. అట్లున్నాయి అన్న. సో ఏందన్న అంటే కవిత గారు ప్లస్ సార్ అంటే ధైర్యం కావచ్చు, ఏది బాగా నచ్చింది అంటే ఏం చెప్తారు మీరు అన్న? అంటే ఇప్పుడు జనం బాటలు అని చెప్పినా అన్న, చెప్తానా. మేము జనం బాటలో అక్కతో తిరిగినాము. ఆ డెడికేషన్ అట్లా అంటే చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అన్న. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరెవరైతే మా అక్కని విమర్శిస్తారో అన్న, ఇదైతే ఖచ్చితంగా చెప్తా, ఒక రోజు వస్తుంది అన్న, మేము చూపిస్తాం ఆ రోజు. అండ్ ఇంకోటన్నా, ఎవరెవరైతే విమర్శిస్తారో వాళ్ళకి నేను ఒకటి చెప్తా అన్న, మనం తెలియక తప్పు చేసి ఆ తప్పుని మనము మళ్ళీ ఈ తప్పు మనం లైఫ్లో చేస్తే బాగుండదు అని దాన్ని సమర్థించుకొని దాన్ని ఇంకా బెస్ట్ లెవెల్కి వెళ్ళి చాలా మంది లైఫ్లలో ప్రతి ఒక్కరు ఎదుగుతున్నప్పుడు తప్పులు చేస్తారన్న. చేసిన తర్వాత ఆ తప్పు జరగకుండా మళ్ళీ నెక్స్ట్ కాకుండా ఇంకా ది బెస్ట్ ఎట్లా కావాలి అని చాలా మంది చేసుకొని ఉంటారు. ప్రతి ఇళ్ళ ఫ్యామిలీల అక్కలు చెల్లెలు అన్నదమ్ములు అయ్యా అమ్మ చాలా మంది చాలా రకాలు మనోళ్ళు అని దగ్గర తీసుకొని వాడిని సంజాయించుకొని తీసుకుంటాం. సో మా అక్కని ఎంతమంది విమర్శిస్తారో మాకు ఇంత చలనం లేదన్న. ఎందుకంటే మేము తిరుగుతున్నాం, మాకు తెలుసు జనం బాటల నీళ్ళు ఉండేవి, తిండి ఉండదు, ఒక తిరిగే ప్లేస్ల రోడ్లు ఉండేవి, ఏముండేవి. నడుచుకుంటా రోజు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడుచుకుంటా పోవడము. ఏదో అర్ధరాత్రి 2 గంటలకి 1 గంటకి పోయి ఏముంటే అది ఆడ పడుకొని మళ్ళీ పొద్దున్నే 4:30-5 గంటలకు లేవడము. ఇంతమంది అన్నా మా అక్కకి అవసరం లేదు. నిజంగా నేను నాకేం వద్దు అనుకునే టైం అయితే ఇంటనే కూర్చుంటే చాలా అందరూ అంటారు చాలా 100,000 కోట్లు ఉన్న వాళ్ళు చేసినాం, ఇవి ఎందుకు చేయరు మరి? ఇలా ఇప్పుడు బగాయత్ ఏదైతే జరిగిందో మన సొంత ఇంట్లో అక్క చెల్లెలు జరిగితే మన రక్తం ఎట్లా మరుగుతుందనా? ఎట్లా మరుగుతుంది? ఆమె మన గురించి కొట్లాడుతుంది, ఆమె గురించి కాదు. బగాయత్ ఉద్యమకారులు ల్యాండ్ కావాలని కొట్లాడుతుంది. మన ఇంట్లోనే ఒక చిన్న అక్కకు చెల్లెకు చిన్న దెబ్బ తాకితే ఎంత బాధపడతాం మనం. అటువంటిది ఆమె మన గురించి కొట్లాడుతున్నప్పుడు సపోర్ట్ చేయాలి. కానీ
ప్రతిదాన్ని ఒకటే పట్టుకొని విమర్శించడం తప్ప ఇంకేముందన్న అన్న. ఒక ప్రతి ఇంట్లో అందరు అనుకుంటారు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అందరు నా అక్క ఇట్లా కావాలి, నా చెల్లె ఇట్లా కావాలి, చెయ్యాలనుకుంటారు. ఎవరైనా చేస్తుంటే సపోర్ట్ చేయాలన్న. ఆమె ముందుకు పోయిందంటే ఆమె వల్ల మన ఇంట్లో ఉండే ఆడోళ్ళు ప్రతి ఒక్కరు ఆమెను ఇన్స్పైర్ చేసుకుంటారు, తీసుకొని అరే ఒక్క మనిషి మీద ఇన్ని రకాల అబండాలు పడ్డా, ఇన్ని విమర్శలు, వందల వేల కామెంట్లు, ప్రతి దగ్గర విమర్శలు, ఇవన్నీ ఫ్యామిలీని వదిలేసి, అన్నదమ్ములను వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, అందరిని వదిలేసి ఒక ఉమెన్ నిలబడ్డది. ఆమెను చూసి కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఇన్స్పైర్ అవుతారన్న. మేము తిరుగుతున్నాం, మా గ్రౌండ్లలో మాకు నడుస్తుంది, మేము చూస్తున్నాం. ఇట్లా ఎంతమంది రన్నా, ఎన్ని రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారన్నా? ఓకే, సో అదేనా మీ ప్లస్ అంటే టిఆర్ఎస్ పార్టీ ప్లస్ పాయింట్ అంటే ఇచ్చిన మాట మీద నిలబడడం కావచ్చు, 100% యువకులు, మహిళలు మొత్తం మీ సైడే 100% అన్న. యూత్ ఎందుకుందంటే అన్న, ₹1,00,000 నుంచి 20 కోట్ల రూపాయల దాకా ఏదైతే లోన్ ఏదైతే ఉందో అన్న, దానివల్ల గరీబోళ్ళు మంచిగా అవుతారు. జాబులు వదిలేసి బిజినెస్లు చేసుకొని 10 మందికి ఉపాధి కలిగించడం కానీ, మంచి ఇంకా ముందుకు పోవడం కానీ, చేయడం కానీ చాలా బెనిఫిట్స్ అవుతాయి అన్న. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏందన్నా ఏం సపోర్ట్ చేస్తుందన్న? ఎవరన్నా మంచి ఎడ్యుకేటెడ్కి సార్ మాకు బ్యాంక్ లోన్ ఇయ్యరా అంటే 50,000 ఇవ్వాలన్నా. 50 20,000 ఇస్తలేదు. మా దాంట్లో ఈ పాంచజన్యాలలో ఏదైతే పెట్టినామో, ఈ పాంచజన్యాలలో పర్ఫెక్ట్ అంట. ఓకే, జనాలకు సంబంధించి, జనాలు బాగుపడాలని, యూత్ మంచిగా కావాలని, యూత్ గురించి. సో నవీన్, ఫైనల్లీ అక్కని ఎందుకు నమ్మాలి, టీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలంటే ఒక మాటలో ఏం చెప్తారు చెప్పి అన్న? జనాలందరికీ చాలా మంది ఏమనుకుంటారంటే, రేపు పొద్దున్న లేచి నేను ఏదో చేయాలి అని అనుకుంటారు, కానీ చెయ్యరన్న. పొద్దున్న లేచేసరికి మర్చిపోతారు, అలా పరిచిపోయి ఉంటారు. అదే మా కవితక్క దగ్గర అట్లా కాదన్న. మా కవితక్క 100% చేస్తుంది, ప్రూవ్ చేస్తుంది. అండ్ ఏదైతే పాంచజన్యాలు ఉన్నాయో, ఈ పాంచజన్యాల వల్ల ప్రతి ఒక్కరి ఇల్లు బాగుపడుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రయోజకులు అవుతారు, ప్రతి ఒక్కరి ఇంట్లో విద్యావంతులు అవుతారు, ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి నాణ్యమైన విద్య, మంచి నాణ్యమైన హాస్పిటల్స్ కావచ్చు, హాస్పిటాలిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మా దాంతో అవుతారు. అయితే సరే, మనం 2.5 years సీఎంది పక్కన పెడితే, రేపు వచ్చే కార్పొరేటర్ల ఎలక్షన్స్ అయినా టీఆర్ఎస్ పార్టీ బోని కొడుతుందా అన్న? చూడరాదు. బోని సెకండరీ అన్న, కార్పొరేషన్లు మా అయితే అన్న. కాన్ఫరెన్స్ లేదా అన్న నేను ఏమంటున్నా, రాజకీయాలు అనుకున్నంత లేవన్నా ఈరోజు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 నేను ఒక మాట కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. ఎందుకు లేవన్నా? మీరు అన్నదానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతుర్రో, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఇదే రేవంత్ రెడ్డి అరే బాబు టికెట్ ఇస్తా అంటే టికెటే తీసుకోలేదు. ఫ్రీ టికెట్ ఇస్తామంటే తీసుకోలేదన్నా కాంగ్రెస్. మర్చిపోయారన్నా పాత రోజులు? గాంధీ భవన్ దగ్గర ఎవరైనా ఉండేనా అన్న? కాంగ్రెస్ అనేది అట్టడి అయిపోయింది మొత్తం. సరే, కాంగ్రెస్ ఎవరు లేరు. బీఆర్ఎస్, బీజేపీ అన్న, బీజేపీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అసలు లెక్కలోకే తీసుకోవట్లేదా? బీజేపీ లైట్ అనుకోనా. అండ్ బీఆర్ఎస్ ఎట్లుందంటే, ఫస్ట్ వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే పట్టించుకుంటే లేరు, జనాలు ఏం పట్టించుకుంటారన్నా. సో ఎవరు అంటే కాంపిటీషన్ ఎవరని అనుకుంటున్నారా, లేకపోతే మీరు సునాయాసంగా గెలిచేస్తాం అనుకుంటున్నారా? మాకు ఎవరు కాంపిటీషన్ లేదు, మాకు కాంపిటీషనే లేదు. అండ్ అంటే అందరూ అనుకోవచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. సో మేము గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నాం కదా, గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో మాకు తెలుసు, వచ్చి ఇవాళ రోజు ఎవరైతే విమర్శించారో, రేపటి రోజు వాళ్ళు ఏమంటారు ఏంటంటే మీరే తెలుస్తుంది. చూద్దామన్నా, చాలా ఉంది, భవిష్యత్ రోజులు కూడా చాలా ఉన్నాయి. సో నవీన్ ఈరోజు అక్క గురించి, పార్టీ గురించి ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఇదే కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా అనేది కూడా డెఫినెట్ గా మళ్ళీ కలుద్దాం, ఇంకా పెరుగుతుంది కానీ అన్న కలుద్దాం అన్న. రాబోయే రోజుల్లో చూడండి ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నవీన్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.